హాయ్ ఫ్రెండ్స్, షేక్ బాండ్ అయితే కావిని కత్తితో పొడిచినట్టు మనకైతే చూపిస్తారు. కానీ వాళ్ళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అని తెలిస్తే మీరు అంతా షాక్ అయిపోద్ది అనమాట. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కావ్య ఆకలి అవుతుందని చెప్పేసి చెప్పగానే రాజు అయితే కాయలు తెచ్చి ఇస్తాడనమాట. కావ్య ఇద్దరు తింటారనమాట. అవి తిన్న వెంటనే రాజు కావ్య అయితే ఇద్దరైతే బాగా మత్తుతో ఊగిపోతూ ఉంటారనమాట. అలా కళ్ళు తిరుగుతున్నట్టు ఉండగానే రాజు అయితే నాకు కళ్ళు తిరగటం లేదు, అడవే తిరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక వెంటనే కావ్య చుట్టూ చూసి నిజమేనండి, తిరిగే తల కాదు అడవి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అలా ఇద్దరైతే కన్యాకుమారి కనబడదా దారి అని చెప్పేసి పాట పాడుకొని ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. అలా డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి ఇక మత్తు ఎక్కువైపోయి అక్కడే ఒకరి మీద ఒకరైతే పడిపోయి నిద్రపోతారనమాట. ఇక మనం అప్పు ఏమో పోలీసుని తీసుకొని ఇక రాజు కావ్య వాళ్ళు ఉన్న వైపు వస్తూ ఉంటుంది అనమాట. ఇక రౌడీలు కూడా ఇంకా అటే వస్తూ ఉంటారు. ముందుగా అయితే షేక్ బ్యాండ్ గ్యాంగ్ మొత్తం కావ్య రాజు ఉన్న వైపు వచ్చేసి సెల్ లైట్స్ వెలుగులో వాళ్ళని అయితే చూస్తారనమాట. ఇక వెంటనే షేక్ బాండ్ అయితే కత్తి తీసుకొని కావ్య ముందుకైతే వస్తాడనమాట. మనకైతే షేక్ బాండ్ కావ్యని చంపేసినట్లు చూస్తారు, కానీ ఆ సీన్ మాత్రం అది కాదనమాట. తెల్లారిపోతుంది. ఇక దుగ్గిరాల ఇంట్లో కావ్య రాజు గురించి అయితే కంగారు పడుతూ ఉంటారనమాట. ఇక రుద్రాణి మనసులో అయితే ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ కావ్యనే రౌడీలు లేపేసి ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక ఇందిరాదేవి ఫోన్ ట్రై చేసి అడివే కదా సిగ్నల్ లేవనుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక స్వప్న అయితే స్వప్న అయితే అప్పు వెళ్ళింది కదా, ఎలాగైనా కాపాడి తీసుకొస్తుందని చెప్పేసి నమ్మకంగా చెప్తూ ఉంటారనమాట. ఇక రుద్రాణి మాత్రం వెటకారంగా నిన్న కాక మొన్న డ్యూటీలో జాయిన్ అయింది, రౌడీలు కత్తులు పట్టుకొని వస్తే అది మాత్రం ఏం చేస్తుందిలే, అందరిని భయపెడుతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణి నోరు మూసుకుంటావా, ఫినాయిల్ తెచ్చి నీ నోట్లో పోయమంటావా అని చెప్పేసి అనగానే ఇక రుద్రాణి అయితే సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇక యామిని ఏమో షేక్ బాండ్ ఫోన్ కలవట్లేదని చెప్పేసి ఇక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక కాఫీ తీసుకొని వాళ్ళ అమ్మ వైదేహి అయితే వచ్చి ఏమైంది బేబీ, రిసార్ట్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు, పైగా కావ్యకి స్పాట్ పెట్టానన్నావు, ఏం చేయబోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఆ కావ్య ప్రతిసారి మాకు అడ్డం వస్తుంది మా, అందుకే ఆ కావ్యని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పంపేయబోతున్నా. ఆల్రెడీ రౌడీలు వెళ్ళారు, ఫోన్ కలవడం లేదు అంతే, కావ్య పోయిందన్న గుడ్ న్యూస్ రాలేదు ఇంకా అని చెప్పేసి అంటూ ఇక సిగ్నల్ కోసం రావట్లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక వైదేహి అయితే రాను రాను ఇదేంటి ఇలా క్రూరంగా మారిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రాజు కావ్యలో రాత్రి అయితే పడుకున్న చోట పడుకుంటారు, కానీ చక్కగా ఒక పట్ట అయితే పరిచి ఉంటుంది అనమాట. దాని మీద అయితే నిద్రపోతూ ఉంటారు. ఇక రాజు అయితే నిద్ర చుట్టూ అయితే చూస్తాడనమాట. ఇక ఎదురుగా షేక్ బ్యాండ్ బ్యాచ్ మొత్తం చెట్టు కట్టేసి ఉంటారనమాట. ఇక వాళ్ళని చూసి దగ్గరగా వెళ్ళి అయోమయంగా తలగొక్కుంటూ చూసి కళావతి గారు అని చెప్పేసి కావ్యని అయితే లేపుతాడనమాట. ఏంటండి పొద్దున్నే మీ గోల అని చెప్పేసి లేచి కూర్చుంటుంది కావ్య. మీరు సూపర్ అండి, మీరు మామూలు కాదండి, మీరు సింగం 4, 5, 6 ఇలా చాలా పవర్ఫుల్ అని ఇప్పుడే తెలిసిందండి అని చెప్పేసి కావ్యని అయితే పొగుడుతూ ఉంటాడనమాట. ఇక కావ్య కూడా ఆ రౌడీని చూసి షాక్ అయిపోయి వాళ్ళని నేను కట్టేయడం ఏంటండి అని చెప్పేసి అనేలోపే ఇక అప్పు అయితే వచ్చి వాళ్ళని నేనే కట్టేశానా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. రాత్రి వీళ్ళు మిమ్మల్ని రౌండప్ చేసి కనిపించారు, మీరేమో స్పృహలో లేరు, అందుకే వీళ్ళని కట్టేశాను, అసలు వీళ్ళు ఎందుకు మీ వెంట పడ్డారని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక కావ్య అయితే టీ కొట్టు దగ్గర జరిగిన గొడవ గురించి అయితే చెప్తుంది. ఇక వెంటనే కావ్యని రాజునైంది ఇంటికి పోనీ అని చెప్పేసి చెప్పి ఇక షేక్ బ్యాండ్ గ్యాంగ్ మొత్తాన్ని అయితే రౌండప్ చేస్తుంది అనమాట. అప్పు మిమ్మల్ని ఎవరు పంపించారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక రౌడీలు అయితే చెప్పరు, మీరు ఇలా ఎందుకు చెప్తారా, తీసుకెళ్ళి స్టేషన్లో పడేసి బాగా కోటింగ్ వేయండి అని చెప్పేసి అప్పు అయితే చెప్పి ఇక పంపేస్తుంది అనమాట. ఇక అప్పు అయితే కావ్యని తీసుకొని ఇంటికి వెళ్ళడంతో అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇక రాజు అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా పూలతో డెకరేషన్ చేసి ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే ఇదంతా చూసి ఏంటి స్పెషల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే అదేంటి పాప అలా అంటావు, ఎల్లుండే కదా మీ పెళ్ళి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక ఆ మాటకి రాజు అయితే పెళ్ళి ఏంటి, అసలు అయినా యామిని చేసుకోవడం నాకు ఇష్టం లేదో తెలుసుకునే పని లేదా అని చెప్పేసి అనగానే ఇక యామిని అయితే చాకు తీసుకొని వచ్చేసి బావా ఏంటి బావా ఇలా అంటావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నన్ను పెళ్లి చేసుకుంటాననే మాట కూడా ఇచ్చావు కదా, ఇప్పుడేంటి ఎలా అంటావు అని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక ఎంత చెప్పినా రాజు వినకపోయేసరికి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి చాకు తీసుకొని బెదిరిస్తూ ఉంటుంది అనమాట. నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను చావమంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా అలానే బెదిరిస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. మేము చచ్చిపోతాం పెళ్లి చేసుకోపోతే అన్నట్లుగా. ఇక సరే అని చెప్పేసి రాజు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక పెళ్లి పీటల మీద అయితే కూర్చుంటాడనమాట. ఇంకా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే అప్పు అయితే ఇక షేక్ బాండ్ని తీసుకొని వస్తుంది అనమాట. షేక్ బాండ్ అయితే ఇక
అప్పు వాళ్ళు బాగా కొట్టేసరికి షేక్ బాండ్ అయితే భయపడి ఇక యామినినే ఇదంతా చేయించింది. ఇక అంతకుముందు యాక్సిడెంట్ అయితే చేయించింది. ఇక అప్పుడు బాగా యాక్సిడెంట్ అయ్యి అతనికైతే మైండ్ బాగా అప్సెట్ అయిపోయేసరికి తను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకుంది. కానీ ఈ కావ్య ప్రతిసారి అడ్డొస్తుందని చెప్పేసి నన్ను చంపమని చెప్పేసి చెప్పింది. అందుకే నేను చంపాలనుకున్నాను. ఏదో డబ్బుల కోసం కకృతి పడ్డాను, నన్ను ఏం చేయొద్దు మేడం, నా మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు మేడం అని చెప్పేసి అంటాడనమాట. ఇక షేక్ బాండ్ సాక్ష్యంతో అప్పు అయితే పోలీసులు తీసుకొని ఇక యామిని వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది అనమాట. అలా రాసి యామినిల పెళ్ళి అయితే అప్పు అయితే ఆపుతుందనమాట. ఇదేనమాట జరగబోయేది అప్కమింగ్లో. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.